చాలా రోజుల నుంచి మొబైల్ కొనాలనుకుంటున్నారు గానీ, ప్రైజెస్ చూసి అందరూ షాక్ అయిపోయి, భయపడిపోయి ఎవరు ఫోన్‌లు కొనట్లేదు. ఎప్పుడైనా సేల్ వస్తే కొనుక్కుందాం అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఫైనల్‌గా చాలా రోజుల తర్వాత ఒక సేల్ అయితే వచ్చింది. అదే సమ్మర్ సేల్. అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి సాసా లేలే సేల్. కార్డ్ ఆఫర్స్ కూడా మంచి కార్డ్సే ఉన్నాయి. ఎస్‌బీఐ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ ఇవి చాలా మంది దగ్గర అయితే ఉంటాయి. ఎస్‌బీఐ కార్డ్స్ వచ్చేసరికి ఫ్లిప్‌కార్ట్, హెచ్‌డీఎఫ్‌సీ వచ్చేసరికి అమెజాన్‌లో అప్ టు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే వాటిలో చాలా డీల్స్ అయితే ఆల్రెడీ లైవ్ అయిపోయినాయి. కొన్ని అయితే అవైలబుల్ కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి. ఒకవేళ మీరు క్విక్‌గా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ అయితే ఇక మీకు డైరెక్ట్ ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసేయొచ్చు. అమెజాన్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఫోన్ ప్రైజెస్ పెరగొచ్చు, తగ్గొచ్చు డిమాండ్ బట్టి. ప్రెజెంట్ నేను చూసినప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ వాళ్ళు బ్యానర్స్ పెడతారు కదా! వాటిని చూసి నేను చెప్తుంది. సో, ఇవి బ్యాంక్ ఆఫర్‌తో అయినా రావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫర్‌తో అయినా రావచ్చు. సో, లైక్ కండిషన్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళు రిలీజ్ చేసిన ప్రైజెస్ బ్యానర్స్ బట్టి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఫోన్ అయినా మీరు కొనుక్కోండి. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో మీకు చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. చాలా కాంపిటీషన్ అయితే ఉంటది. సో, మీరు ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ నేను అన్ని బ్రాండ్స్ చెప్తాను. అన్ని బ్రాండ్స్‌లో ఏం బాగున్నాయో కూడా చెప్తాను ప్రైజెస్ ప్రకారం. సో, మీకు నచ్చిన ఫోన్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మీరు తీసుకోండి. మీకు అవసరమైన దాన్ని బట్టి. అంటే మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే పర్ఫార్మెన్స్ ఫోన్‌కెళ్ళండి. కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మీరు గేమింగ్ అంత అవసరం లేదు కాబట్టి కెమెరాలకెళ్ళండి. అట్లా మీరు ఏదైతే యూజ్ చేస్తారో డైలీ లైఫ్‌లో దాని ప్రకారం మీరు డిసిషన్ అయితే తీసుకోండి. అన్నీ నేను చెప్తాను. వీటి వీడియోస్ ఏమన్నా ఉన్నాయనుకోండి మన ఛానెల్‌లో చేసినవి రివ్యూస్ కానీ, అన్బాక్సింగ్స్ కానీ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. చాలామంది ల్యాప్‌టాప్‌లు, టీవీలు ఇట్లా అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఈ వీడియో ఓన్లీ మొబైల్ ఫోన్స్ గురించే చేస్తున్నాను. వాటి గురించి కూడా చూస్తాను. చూసిన తర్వాత ఏమన్నా నాకు బాగా అనిపిస్తే వాటి గురించి సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను అన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించి. ఒకవేళ మీరు ఏమన్నా మంచి డీల్స్ వచ్చినాయి క్విక్‌గా మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం టెలిగ్రామ్ ఫాలో అవుతుండండి. ఈ నెక్స్ట్ 3-4 డేస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి లేకపోతే ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వండి. అక్కడ ఏమైనా మంచి డీల్స్ ఉంటే ప్రతిదీ వీడియో చేసి పెట్టలేం కదా! వెంటనే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మనం ప్రైస్ వైజ్ చూద్దాం. ఫస్ట్ మనం 10,000 దగ్గర చూద్దాం. ఇంతకుముందు 10,000 లోపు కూడా ఫోన్స్ మనకు దొరికాయి. ఇప్పుడు 10,000 లోపు మంచి ఫోన్స్ అయితే ఏమి లేవు. ఉన్న 4G ఫోన్స్ ఉన్నాయి. 5G ఫోన్స్ కావాలంటే మనం 10,000 పైకే రావాల్సి వస్తుంది. 10,500కి కొద్దిగా మంచి బ్రాండ్ నుంచి ఫోన్ అయితే మాత్రం ఒకటే ఉంది. అది సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ F06 అని ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది. ఇది 4GB RAM 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 10,499 వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. రూ. 10,500 దీనిలో మీకు 90Hz HD+ LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కొంచెం మంచి బ్రాండ్ లో మీరు ఫోన్ చూస్తుంటే మాత్రం ఆ ప్రైస్ లో 5G ఫోన్ ఇది ఒకటి అనిపించింది. అండ్ 10 నుంచి 15,000 లోపు మీరు వెళ్ళగలిగితే బడ్జెట్ 15,000 దాకా తీసుకెళ్ళగలిగితే మాత్రం మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు AMOLED డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి లావా నుంచి ఉంది. లావా బోల్డ్ 5G 6GB RAM 128GB వస్తుంది. ఇది 12,249 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో 6.67 ఇంచ్ ఫుల్ HD+ 120Hz AMOLED డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్, LPDDR5 RAM UFS 3.1తో వస్తుంది. అక్కడ అన్ని మనకి LPDDR4X RAM UFS 2.2తో వస్తాయి. ఇది మీకు LPDDR5 అండ్ UFS 3.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 12,250 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఇంకొకటి సామ్సంగ్ నుంచి ఉంది. ఒకవేళ మీకు లావా వద్దనుకుంటే ఇంకా మీకు బెటర్ బ్రాండ్ సర్వీస్ అంతా మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకాలంటే సామ్సంగ్ కూడా ఉంది. సామ్సంగ్ M17, F17, ఫ్లిప్‌కార్ట్‌లో F17 దొరుకుతుంది. అమెజాన్లో వచ్చేసరికి M17 దొరుకుతుంది. ఇది మీకు 14,000 రూపాయలు ఉంది. నార్మల్గా ఇది లాంచ్ అయినప్పుడు 12,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు పెరిగిపోయిన ప్రైజెస్ అన్ని ఇది 14,000 రూపాయలకు అయితే వస్తుంది. దీనిలో 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. Exynos 1330 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, OIS కూడా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అప్డేట్స్ దీనిలో 6 years వరకు అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. అదొక అడ్వాంటేజ్ దీనికి. NFC కూడా ఉంది. NFC ట్యాప్ అండ్ పే ఇట్లాంటివి కూడా మీరు ఈ ఫోన్ లో చేయొచ్చు. ఇప్పుడు 2 ఫోన్స్ అని చెప్పిన వాటిలో మీకు బ్యాటరీ ఎక్కువసేపు రాదు. ఇప్పుడు సామ్సంగ్ కానివ్వండి, లావా కానివ్వండి 5000 mAh బ్యాటరీస్ తో వస్తున్నాయి. సో ఒకవేళ మీరు ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు డిస్ప్లేలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఒక ఫోన్ అయితే ఉంది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. పోకో M7 ఇది 4GB RAM 128GB మోడల్ 14,500 రూపాయలకు వస్తుంది. దీనిలో 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఇది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే Qualcomm ప్రాసెసర్, Qualcomm Snapdragon 6H Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఒకవేళ బ్యాటరీ ఎక్కువ కావాలి, డిస్ప్లేలో కాంప్రమైజ్ అయ్యే పని అయితే పోకో M7 కూడా 14,500కి ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ 15 నుంచి 20,000 రూపాయల లోపు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. రియల్మీ P4X 17,000 రూపీస్కి వస్తుంది. మీరు కొద్దిగా గేమ్స్ ఆడాలి, 90 FPS మీరు గేమ్స్ ఆడాలనుకుంటే రియల్మీ P4X ఒక ఆప్షన్ అయితే ఉంది.
ఇది మీకు 6GB RAM 128GBతో వస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఇది 145Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. 90 FPS వరకు మీకు గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది గేమింగ్ టీమ్ లో తయారు చేస్తారు కాబట్టి దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 5300 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ దీని మీకు ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా AMOLED డిస్ప్లే దాకా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకా 2000 రూపాయలు ఎక్కువ పెడితే వీళ్ళదే P4 దొరుకుతుంది. 19999 వస్తుంది. అది కంప్లీట్ డిఫరెంట్ ఫోన్. అది ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దానిలో బ్యాక్ సైడ్ 50 అండ్ హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. గేమ్స్ 144 FPS వరకు మీకు ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి తీసుకెళ్తుంది. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కూడా ఉంటుంది. ఇది కాకపోతే 90 వరకు అయితే మీకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో కూడా మీకు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. P4X లో అయితే ప్రాసెసర్ ఉంటుంది, అదే ప్రాసెసర్ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే AMOLED స్క్రీన్ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే 145Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కూలింగ్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. 7000 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. కొంచెం గేమ్స్ ఆడుకునే పని అయితే మాత్రం మరి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. గేమ్స్ అంటే మీరు ఏదో ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి. కొద్ది గొప్ప ఆడుకోవచ్చు అంటే మాత్రం ఈ 2 ఫోన్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడినా అనుకుంటే మాత్రం జనరల్ యూస్కి ఫోన్ కావాలనుకుంటే మోటో నుంచి ఉన్నాయి అండ్ శాంసంగ్ నుంచి ఉంది. ఫస్ట్ మనం శాంసంగ్ మాట్లాడదాం. శాంసంగ్ వచ్చేసరికి మీకు M36 F36, M36 వచ్చేసరికి అమెజాన్లో, F36 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. రెండు ఒకటే ఫోన్స్. ఇది 6GB RAM 128GB మోడల్ 16,999 రూపాయలకు వస్తుంది. 17,000 రూపాయలకు వస్తుంది. ఇది మీకు 6.7 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. Exynos 1380 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OS తో వస్తుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 6 years అప్డేట్స్ వస్తాయి. NFC, ట్యాప్ అండ్ పే అన్నీ ఉంటాయి దీనిలో. గేమింగ్ కి రాదు ఇది. అండ్ బ్యాటరీ కూడా కొద్దిగా తక్కువ వస్తుంది. అండ్ జనరల్ యూస్ కి ఒక మీరు సామ్సంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది బాగుంటుంది. లేదు కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే మోటోరోలా G86 పవర్, సో ఇది కూడా మంచి ఫోన్. ఇది మీకు 6720 mAh బ్యాటరీతో వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ OS తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మీకు 1.5K QLED ప్యానల్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 10-bit ప్యానల్, IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 17,999 వస్తుంది. ఇంకో ఫోన్ కూడా సేమ్ ఇదే స్పెక్స్ తో వస్తుంది, S60 ఫ్యూజన్. అది వచ్చేసరికి కొద్ది కర్వ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాటరీ దీనికన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. మిగతాదంతా యాస్టిస్ సేమ్ స్పెక్స్, ఎక్కడ తేడా అయితే ఉండదు. అండ్ అది వచ్చేసరికి మీకు 2000 రూపాయలు ఎక్కువ ప్రైస్ కి వస్తుంది. 19,999 వస్తుంది. మీరు క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావాలి అండ్ కొద్దిగా లైట్ వెయిట్ కావాలి ఫోన్ అనుకుంటే దానికి వెళ్ళొచ్చు. కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే ఇదే కొద్దిగా బెటర్. బ్యాటరీ లైఫ్ 1.5K డిస్ప్లే అండ్ వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్లోనే ఉన్నాయి మీకు 20,000 రూపాయల లోపు. ఇప్పుడు నేను చెప్పిన రియల్మీ ఫోన్స్లో కానీ సామ్సంగ్ ఫోన్లో కానీ మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఇది మీకు IP69 రేటింగ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ 20 నుంచి 25,000 మధ్యలో ఒక ఫోన్. ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టాక్లో కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిద్దో తెలియదు. 24,999కి ఫోన్ అయితే వస్తుంది. వివో T4 Pro. రీసెంట్గా T5 Pro లాంచ్ అయింది. 28,000 ఏమో పెట్టారు ఫోన్ ప్రైస్ దాన్ని. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉంటుంది, దానిలో అది కూడా ఉండదు. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ 3x ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డి AMOLED స్క్రీన్ ఇది. అండ్ 6700 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP69 రేటింగ్తో వస్తుంది. క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ఫోన్ 25,000 రూపాయలకి ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం జనరల్ యూస్కి యూస్ చేస్తాను, కెమెరా ఎక్కువ వాడతాను అనుకుంటే ఇది అక్కడ మీకు చాలా చాలా మంచి ఫోన్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ మనకి టెలిఫోటో లెన్స్ అయితే దొరకట్లేదు. ఒక ఫోనే ఉంది కొంచెం. అండ్ ఇలాంటి ఫోనే మీకు కావాలంటే Nothing 4A ఉంది, 32,000 రూపాయలకి వస్తుంది. అది దానికన్నా ఇది మీకు చాలా బెటర్ ఫోన్. కాకపోతే ఎంతవరకు స్టాక్లో ఉండదో తెలియదు. సో ఇది చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు కెమెరా వద్దు, బ్యాటరీ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం రియల్మీ P4 పవర్ దొరుకుతుంది. 23,999కి వస్తుంది ఇది. దీనిలో మీకు 10,001 mAh బ్యాటరీ ఉంటుంది. 10,000 mAh అనుకోండి. ఇంకా ఒక పవర్ బ్యాంక్ ఇది. ఇంకా దీన్ని యూస్ చేసి మీరు వేరే ఫోన్స్ ఇలాంటివి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 145Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే. ప్రాసెసర్ సేమ్ ఏదైతే P4 సిరీస్లో అన్ని చూసాం కదా, సేమ్ ప్రాసెసర్ దీనిలో కూడా 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. దీనిలో మీకు IP69 రేటింగ్తో వస్తుంది. 20,000 రూపీస్లో రియల్మీ ఫోన్స్లో లేదు కానీ దీనిలో అయితే ఉంది వాటర్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. సో ఇది మీరు ఛార్జింగ్ పెట్టి 2 రోజులు ఇంకా ఫోన్ మనం మర్చిపోదాం, ఫోన్ వాడుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకి సెట్ అయితే పవర్ బ్యాంక్ అయితే ఇంకా. అండ్ సామ్సంగ్ ఇంతకుముందు ఏ సిరీస్ ఫోన్స్ వచ్చాయి, A56 అవి వచ్చాయి 20-25,000 మధ్యలో. ప్రెజెంట్ అయితే ఏం లేవు. M56 ఒకటైతే దొరుకుతుంది. దాని స్పెక్స్ M17 కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఇది కొద్ది నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ కొద్దిగా బెటర్ ఉంటాయి. LPDDR5X UFS 3.1తో వస్తున్నాయి.
అదే మీరు 20,000 రూపాయలు M17 F17 చూసుకుంటే మీకు 4x 2.2. సో కొద్ది యూజర్ ఎక్స్పీరియన్స్ దీనిలో బెటర్ ఉంటుంది. 22,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఇది కూడా మంచి ఫోనే. కొంచెం సామ్సంగ్ ఫోన్ చూస్తుంటే మాత్రం 20 నుంచి 25,000 రూపాయల లోపు. గేమింగ్ కోసం అయితే ఏం ఫోన్స్ లేవు. 20 నుంచి 25,000 రూపాయల లోపు, 25 నుంచి 30,000 రూపాయల లోపు కొన్ని గేమింగ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పోకో X8 Pro. దీని రివ్యూ కూడా రీసెంట్గా మన ఛానల్ చేసి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే హైలైట్ ఉంటుంది. దీంట్లో 12-bit ప్యానల్, డాల్బీ విజన్ ఉంటుంది. చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే. దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా వీడియో అయితే చూడండి. ఇది కొద్ది గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. కెమెరాస్ అంత మాత్రం ఉంటాయి కానీ గేమింగ్ అయితే మీకు బాగుంటుంది. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది, రియల్మీ GT70. ఇది కూడా తక్కువ రేట్కి వస్తుంది. 26,500 రూపీస్కి అట్లా అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 28,000 రూపీస్కి వస్తుంది. రెండు మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇది కూడా మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OS తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా IP69 రేటింగ్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ. దీనికి కూడా 7000 mAh బ్యాటరీ, IP69 రేటింగ్ అన్నీ ఉంటాయి రెండిట్లో. రెండు మీకు మంచి ఫోన్స్ గేమింగ్ ప్రకారం అయితే. నా వరకైతే మాత్రం గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళు అయితే మాత్రం దీనికి వెళ్ళడమే బెటర్, పోకో X8 Proకి. ఈ రెండు ఫోన్స్ మీకు కొద్దిగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒకవేళ మీకు కెమెరా కావాలనుకుంటే మాత్రం అక్కడ మీకు S60 Pro దొరుకుతుంది. ఇప్పుడు S70 Pro కూడా వచ్చింది కానీ దానికి దీనికి 10,000 రూపాయల డిఫరెన్స్. దాంతో కంపేర్ చేసి S60 Pro చాలా బెటర్ ఫోన్. ఎందుకంటే దీనికి మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు దొరకట్లేదు. ప్రజెంట్ S60 Pro మళ్ళీ స్టాక్ లో అయితే ఉంది. 8GB RAM 256GB మోడల్ 27,999 వస్తుంది. 28,000 రూపీస్కి అయితే వస్తుంది. దీనిలో కూడా మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ కూడా 8 సిరీస్ ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తుంది. 120 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఆడుకోవచ్చు దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, NFC అన్ని ఉంటాయి. సో ఇది 27,999 అయితే వస్తుంది. కొద్ది కెమెరా కావాలి అనుకుంటే మాత్రం ఫ్రంట్ కూడా దీనిలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్ని లెన్సెస్ లో మీరు 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది కొద్దిగా బెటర్ ఆప్షన్ కెమెరా పరంగా అయితే. నెక్స్ట్ 30 నుంచి 40,000 మధ్యలో చూసుకుంటే మాత్రం గేమింగ్ కోసం అయితే మాత్రం 3 ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వచ్చేసరికి పోకో F7 32,000 కి వస్తుంది. అండ్ ఐక్యూ నియో 10 35,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఒప్పో K13 టర్బో ప్రో, ఇది 33,000 రూపాయలకి వస్తుంది. మూడింటి మధ్యలో ఒక 2-3,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. 3 మీకు ఒకటే ప్రాసెసర్తో వస్తున్నాయి. 3 8S Gen 4 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. 3 ఫోన్స్ మీకు గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్స్, కంప్లీట్ గేమింగ్ ఫోన్స్ అనమాట ఇవి. ఒప్పోలో మీకు ఫిజికల్ ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇది ఒక ఫోనే మీకు ఫిజికల్ ఫ్యాన్ తో వచ్చేది. కాకపోతే ఇది ఓన్లీ గేమింగ్ కోసమే అనమాట. కంప్లీట్ గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ ఇది. కాకపోతే ఆప్టిమైజేషన్ అయితే మాత్రం నాకు మూడిట్లో గేమింగ్ కోసం ఒక ఫోన్ అయితే మాత్రం నియో 10 ఆప్టిమైజేషన్ మీకు చాలా బాగుంటుంది. Q1 చిప్ సపరేట్ గా ఉంటుంది. అండ్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, గేమింగ్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆప్టిమైజేషన్ అయితే మాత్రం నియో 10 బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మాత్రం గేమింగ్ ఫోన్ అని చెప్తారు వీళ్ళు. కాకపోతే F7 ఇంకా 90 FPS లోనే ఉంది. 120 FPS మీరు గేమ్ అయితే ఆడలేరు. ఈ రెండు మంచి ఫోన్సే. సో మీ ఇష్టం ఏదైనా మీరు తీసుకోవచ్చు. కొద్దిగా కెమెరా కూడా కావాలి. దీనిలో మీరు ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. సో కొద్దిగా కెమెరా కూడా బాగుంటుంది. అండ్ కొంచెం గేమ్ కూడా ఆడాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్. ఓన్లీ గేమే కావాలనుకుంటే ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. K13 టర్బో ప్రో. నెక్స్ట్ 35 నుంచి 40,000 మధ్యలో 2 ఫోన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ చాలా మంది క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. రెండు ఒకటే బ్రాండ్ నుంచి OnePlus Nord 6, OnePlus 13R మళ్ళీ బ్యాక్ వచ్చింది స్టాక్ లోకి. రెండిట్లో ఏది తీసుకోవాలని చాలా మంది అడుగుతారు. రెండిట్లో నేను చేతిలో పట్టుకోగా నాకు నచ్చిన ఫోన్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి 13R. ఎందుకంటే కొద్దిగా బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంది. ప్లాస్టిక్ ఏం లేదు, మెటల్ బాడీతో వస్తుంది. ఇది మీకు మొత్తం ప్లాస్టిక్ Nord 6. అది బ్యాటరీ కెపాసిటీ దీనిలో ఎక్కువ ఉంటుంది. 9,000 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అదే 13R మీకు 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా మైనస్ లో ఏంటంటే ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ ఉండదు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి దీనిలో. కాకపోతే దానిలో OIS అయితే ఉండదు. అదే టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి, దీనిలో అయితే అవి కూడా లేవు. అండ్ ఇంకొకటి మైనస్ ఏంటంటే దీనిలో గేమింగ్ 8 Gen 3 ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. కాకపోతే దీనిలో ఉన్న గేమింగ్ ఫీచర్స్ దీనిలో అయితే మీకు ఉండవు. మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు OnePlus 15 సిరీస్ నుంచి మొత్తం గేమింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. హార్డ్వేర్ పరంగా కూడా జైరో కానివ్వండి, వైఫై చిప్ అని చెప్పేసి, టచ్కి సపరేట్ చిప్, ఇట్లా చాలా అయితే యాడ్ చేశారు వీటిలో. ఇవన్నీ మీకు దీనిలో మిస్ అయితే. కొన్ని జనరల్ యూస్ చేస్తాము, ఫోన్ కావాలి, మీరు గేమ్స్ ఏం ఆడను అనుకుంటే మాత్రం 15R మీకు సెట్ అవుతుంది. కొద్దిగా గేమ్స్ కూడా నేను ఆడతాను అనుకుంటే మాత్రం మీరు Nord 6కి వెళ్ళడం బెటర్. ఇంకా బెటర్ బ్యాటరీ లైఫ్ కూడా కావాలి అనుకుంటే. నెక్స్ట్ 40,000 రూపాయలు పైకి వెళ్ళాం అనుకోండి, S25 FE మీకు తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇప్పుడు 45,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది, ఇప్పుడు తీసుకోవాలి లేకపోతే నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేయాలా. ఇది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దసరా సేల్కి ఇంకా తక్కువకి వస్తుంది, 40,000కి అలా వస్తేమో అనుకుంటుంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు స్టాక్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఫోన్స్ కొనడానికి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీకు ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి అనుకోండి, దొరక. ఒకవేళ స్టాక్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ దసరా సేల్కి మీకు 5,000 రూపాయలు తక్కువకి రావచ్చు. ఇంకా ఇది 35 to 40 మధ్యలో కూడా రావచ్చు. ప్రజెంట్ అయితే 45,000 రూపీస్కి వస్తుంది. మీకు ఫ్లాగ్షిప్ S సిరీస్లో ఉన్న ఫీచర్స్ అని దీనిలో అయితే ఉంటాయి. మీకు వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్, టెలిఫోటో లెన్స్ అన్నీ ఉంటాయి. బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదు. కొన్ని బ్యాటరీ ఎక్కువ. శాంసంగ్ కానీ, యాపిల్ కానివ్వండి,
పిక్సెల్ కానివ్వండి, నథింగ్ కానివ్వండి, ఇవన్నీ మీకు బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ ఉండవు, ఎక్కువసేపు అయితే రావు. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫీచర్స్ మాత్రం అన్నీ ఉంటాయి. ఒకవేళ మీడియం యూజర్ అయితే మాత్రం ఫోన్ మీకు బాగా సెట్ అవుతుంది. గేమ్స్ ఆడకుండా ఉంటే, గేమ్స్ ఆడడానికి అయితే పనికిరాదు. నెక్స్ట్ 50,000కి S200 Ti అయితే వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫోన్. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది మీకు మంచి ప్రాసెసర్తో వస్తుంది. 9 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. MediaTek Dimensity 9400 Plusతో వస్తుంది. 12GB RAM 256GBతో వస్తుంది. గేమ్స్ కూడా 120 FPS లో ఆడుకోవచ్చు. కాకపోతే వివో గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీనిలో కెమెరాస్ బాగుంటాయి, టెలిఫోటో లెన్స్ ఉంటాయి, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అండ్ T-Star కోటింగ్ ఉంటుంది. కెమెరాస్ మీకు బాగుంటాయి. సో ఒకవేళ మీరు కెమెరా కోసం చూస్తుంటే మాత్రం 50,000 రూపాయల్లో ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఉంది, కెమెరాస్ రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో ఫస్ట్ క్వార్టర్లో, ఇది కూడా బాగుంటుంది. మోటోరోలా సిగ్నేచర్ ఇది. దీనిలో మైనస్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, 6200 mAh వరకు ఉంటుంది. కొద్దిగా బ్యాటరీ దీనిలో ఎక్కువ వస్తుంది. ఇది మీరు కొద్దిగా స్లిమ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీకు సెట్ అవుతుంది. ఇది చాలా మంచి ఫోన్. ఇది కూడా మీకు కెమెరాస్ బాగుంటాయి. కాబట్టి దీనిలో ఏ ఫీచర్స్ అవన్నీ ఉంటాయి, జైస్ పార్ట్నర్షిప్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇది మ్యాచ్ చేయలేదు. నార్మల్ ఫోటోలు తీసుకుంటాను అనుకుంటే మాత్రం ఇది కూడా మీకు బాగుంది. కెమెరా నేను చూసిన వాటిలో, ఆ ప్రైస్లో రీసెంట్ లాంచ్ అయిన వాటిలో. అండ్ కాకపోతే బ్యాటరీ గుర్తుపెట్టుకోవాలి, బ్యాటరీ 5200, ఎక్కువసేపు అయితే రాదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది 53,000 రూపాయలకి వస్తుంది. మోటోరోలా సిగ్నేచర్ ఇది 50,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ 57,000 రూపాయల దగ్గర S25 వస్తుంది. S25 మీకు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కిందకైతే వస్తుంది. దానిలో కూడా మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదు. కాకపోతే కాంపాక్ట్ సైజ్లో మీరు ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం దానిలో కూడా మీకు సేమ్ అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. బ్యాక్ సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్, మెయిన్ వైట్ టెలిఫోటో లెన్స్ కానివ్వండి. ప్రాసెసర్ కూడా క్వాల్కామ్ ప్రాసెసర్తో వస్తుంది, 80 లీట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది కూడా మంచి ఫోనే, కాంపాక్ట్ సైజ్లో ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే. కాకపోతే బ్యాటరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకో ఫోన్ కూడా ఉంది, పిక్సెల్ ఫోన్, పిక్సెల్ 10. ఇది 4700 mAh బ్యాటరీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అంత బాగుంది, మీరు గేమ్స్ ఆడడానికి పనికిరాదు ఫోన్. కెమెరా బాగుంటాయి, టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ టైం బడ్జెట్ ఫోన్స్ లో కూడా, అంటే ప్రో మోడల్స్ లో ఉండేది ఇప్పుడు టెలిఫోటో లెన్స్. ఈసారి పిక్సెల్ 10 లో కూడా మీకు టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు. ఇది 59,999కి అయితే వస్తుంది. అండ్ ఇది మళ్ళీ దసరా సేల్లో తక్కువ రేట్లకు కూడా వస్తుంటాయి. ఇవి 40,000 అట్లా కూడా వస్తుంటాయి. వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, కాకపోతే వచ్చిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 57,999 దగ్గర ఈ ఫోన్ కూడా మంచి ఫోన్. ఇది OnePlus 13. సో ఇది కొంచెం 1.5 year ఓల్డ్ ఫోనే, కాకపోతే ఇది మంచి ఫోన్. 80 లీట్ ప్రాసెసర్ ఉంటుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 2K డిస్ప్లే, బ్యాక్ సైడ్ SLBD పార్ట్నర్షిప్ ఉంటుంది. OnePlus 15లో గేమింగ్ మీదకి వెళ్ళిపోయి ఇవన్నీ తీసేశారు. దీనిలో మీకు SLBD పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. కెమెరాస్ కూడా కొద్దిగా బాగుంటాయి. అండ్ బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ. డీసెంట్ ఫోన్. ఇది ఒకవేళ మీరు ఓవరాల్ ఆల్రౌండ్ ఫోన్ కావాలి 58,000 అనుకుంటే మాత్రం OnePlus 13 కూడా మంచి ఆప్షన్. అండ్ ఇంకో ఫోన్ మర్చిపోయాను, 13S. ఇది కూడా తక్కువ రేట్కి వస్తుంది. ఇప్పుడు 46,000కి ఏమో వస్తుంది సేల్లో. ఇది కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది కూడా మీకు కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఇది 5850 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. కాంపాక్ట్ సైజ్ ఫోన్స్లో ఇదే కొద్దిగా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వచ్చేది. కాకపోతే 5850 mAh బ్యాటరీ అయినా కానీ మా మేడం వాడింది ఫోన్, తనకైతే ఎంతన్నా సరిపోదు. ఇప్పుడు నేను Note 6 ఇద్దాం అనుకుంటున్నాను, 9000 mAh బ్యాటరీ. ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 వాడుతుంది, అది కూడా బ్యాటరీ అయితే సరిపోవట్లా. సో అట్లాంటి వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా తక్కువే ఇది. కాకపోతే మంచి ఫోన్ ఇది. ఎందుకంటే 80 లీట్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. కాంపాక్ట్ సైజ్ ఫోన్ టెలిఫోటో లెన్స్ తీసేస్తారు. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీని వీడియోస్ ఉంటాయి మన ఛానల్, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సైడ్ లాంచ్ అయిన ఫోన్స్లో 2 ఫోన్స్ నాకు బాగా నచ్చిన ఫోన్స్, OnePlus 15 ఒకటి, iQOO 15 ఒకటి. OnePlus 15 మాత్రం ప్రైస్ మాత్రం రూపాయి కూడా తగ్గలేదు, ఇంకా పెంచారు 1000 రూపాయలు, 73,000 రూపాయలకి వెళ్ళిపోయింది. కాకపోతే iQOO 15 మాత్రం 66,000 రూపాయలకి వస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం. సో ఇది మీరు ఒకవేళ గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ, ఈవెన్ కెమెరాస్ కూడా అన్నీ ఉంటాయి దీనిలో. మీకు టెలిఫోటో లెన్స్, ఎవ్రీథింగ్ ఏదైనా అడగండి అన్నీ ఉంటాయి దీనిలో. మెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇది బీస్ట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇది ఎగ్జాక్ట్గా అయితే 12GB RAM 256GB మోడల్ 66,999కి వస్తుంది, 67,000కి అయితే వస్తుంది. నెక్స్ట్ S25 Edge కూడా తక్కువ రేట్కి వస్తుంది, కాకపోతే బెటర్ స్కిప్ చేయడం, 70,000 రూపీస్కి వస్తుంది. అది మీకు బ్యాటరీ లైఫ్ ఇంకా దారుణంగా ఉంటుంది. స్లిమ్ ఫోన్, బ్యాటరీ చాలా దారుణంగా ఉంటుంది. iPhone Air కూడా తక్కువకి వస్తుంది, ఎవరు కొనట్లే అనుకుంటా. iPhone Air కూడా 95,000 96,000కి వస్తుంది. అది కూడా సేమ్ ప్రాబ్లం. iPhone Air కూడా మీకు చాలా సన్నగా ఉంటాయి ఇవి. బ్యాటరీ కెపాసిటీస్ మీకు చాలా తక్కువ ఉంటాయి, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా అంత ఎక్కువ అయితే రావు. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. S25 Edge, iPhone Air మంచి ఫోన్సే, కానీ బ్యాటరీస్ అయితే అరక్కండి. నెక్స్ట్ S25 Ultra కూడా 95,000 రూపాయలకి వస్తుంది. మీరు ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం S25 Ultra మంచి ఫోన్. ఇంకా ఏమైనా తగ్గిద్దా దసరా సేల్స్ కంటే మాత్రం చెప్పలేదు. చెప్పా కదా, స్టాక్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ స్టాక్స్ ఉంటే మాత్రం ఏమైనా తగ్గొచ్చు, కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంత ముందులాగా 80,000కి అట్లయితే రాదు, 70,000-80,000కి అట్లా. ప్రజెంట్ అయితే 95,000కి వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కోవాలనుకున్నా ఇది కూడా మంచి ఆప్షన్, S25 Ultra. అండ్ ఇంకా ఐఫోన్స్కి వద్దాం. అండ్ చాలా మంది అడుగుతున్నారు, iPhone 16 58,000కి వస్తుంది, iPhone 17 71,000కి వస్తుంది, ఏది తీసుకోవాలని చెప్పేసి. నా సజెషన్ అయితే మాత్రం 17కి వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోద్ది మీకు. ఈవెన్ గేమ్స్ కూడా మీరు 120 FPS ఆడుకోవచ్చు. BGM ఇట్లాంటి గేమ్స్
దానిలో ఆప్షన్ కూడా ఉండదు. సో నా వరకైతే మాత్రం 17కి వెళ్ళడం బెటర్. మీరు దానికి 58,000 59,000 పెట్టే బదులు యాడ్ చేసుకొని దీనికైనా వెళ్ళండి. అది వెయిట్ చేయండి, నెక్స్ట్ ఏమైనా iPhone 17 ఇంకా తక్కువకి వస్తుందేమో దసరా సేల్లో చెప్పలేం. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే నెక్స్ట్ iPhone 18 రావట్లేదు నాకు తెలిసి. అయితే iPhone 18 రాదు అని న్యూస్ అయితే వస్తుంది. iPhone 18 నెక్స్ట్ సమ్మర్కి రావచ్చు, 2027 సమ్మర్లో. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఒక ఫోనే ఉంటుంది బేస్లో. అండ్ ప్రో మోడల్స్ అయితే వస్తాయి. iPhone 17 Pro సక్సెసర్స్ ఉన్నాయి. 18 Pro Max సెప్టెంబర్లో మనం చూస్తాం. ఇవి కూడా తగ్గొచ్చు అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మాత్రం వీటి మీద ఎక్స్చేంజ్ ఆఫర్స్ వస్తున్నాయి. iPhone 17 Pro వచ్చేసరికి 1,09,000 1,10,000కి వస్తుంది. 17 Pro Max వచ్చేసరికి 1,24,000కి అట్లా వస్తుంది. సో మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్. లేదు అంటే మాత్రం వెయిట్ చేసినా మీకు లాస్ట్ టైం 16 Pro Max చూడొచ్చు, మనకు తక్కువ రేట్కి వచ్చింది దసరా సేల్లో. కానీ దొరకలేదు, చాలామంది ట్రై చేశారు కానీ దొరకలా. కాకపోతే ఫ్లిప్కార్ట్కి మంచి పబ్లిసిటీ అయింది అప్పుడు, 16 Pro Max తక్కువ రేట్కి వచ్చినాయి అని చెప్పి. నేనైతే ఒక 16 Pro Max అయితే కొన్నా, నాకు ఒకటి దొరికింది, చెప్పలేం. సో యాపిల్లో మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇవే 17 బడ్జెట్లో అండ్ 17 Pro Max. వీటికి దీనికి టెలిఫోటో లెన్స్ డిఫరెన్స్ ఉంటుంది మెయిన్. అండ్ బ్యాటరీ కూడా కొద్దిగా ప్రో మోడల్స్లో ఎక్కువ ఉంటుంది, ఇది మీకు తగ్గుతుంది 17. కాకపోతే బడ్జెట్లో దొరుకుతాయి. ఐఫోన్స్ అంటే జస్ట్ లోగో చాలా అందరు కొనుక్కోవడానికి. ఇవి ఈ సేల్లో నాకు కొద్దిగా బెటర్ అనిపించినాయి. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపు ఫోన్స్. ఒకవేళ ఈ ఫోన్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్స్లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫోన్ కొనుక్కోవాలని చూస్తుంటే మాత్రం వారికి కూడా వీడియో హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సెలవు. బాయ్.